నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. మనం ప్రస్తుతం ఓయికి వచ్చాం. ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజును అలాగే మన జ్యోతిరావు పూలే గారి విగ్రహాల మీద రాజకీయం నడుస్తుంది. ఇలా రాజకీయ భవిష్యత్తు కోసం మహాత్ములు మనకి మార్గదర్శనం చూపే మహా వ్యక్తుల గురించి ఈ విగ్రహాల పంచాయతీ నడుస్తుంది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి ఓయి శ్రీకాంత్ గారు ఉంటూ వాడు తెలుసు. అన్న నమస్తేనే. మేము నిన్న అక్కడికి వెళ్ళడం కూడా జరిగిందన్న. ఏదైతే తెల్లాపూర్ చౌరస్తాకి వెళ్ళడం జరిగింది. అక్కడ పూలే గారి విగ్రహాన్ని కూడా కొంచెం అవమానపరిచారు, కాలుతో తన్నే ప్రయత్నం చేశారని కూడా జరిగారు. నిన్న పోలీసులు మాకు కూడా కొంచెం చిన్న అగ్వాదం జరిగింది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? రాజకీయం కోసం ఇదంతా? ఇది 100% రాజకీయ కోణమే దాగుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రేపు జరిగే ఎన్నికలలో కూడా ఒక మత స్విచ్ పెట్టి ఇక్కడ కలిసి ఉన్న సమాజాన్ని విడగొట్టాలని కోణంలో బీజేపీ అక్కడ ఉన్న మతత్వ శక్తులు కావాల్సుకొని బీసీల మధ్య స్విచ్ పెట్టి దానికి తోసిపుస్తున్నాయి. దీన్ని మేము కుల కోణము మత కోణంలో చూస్తున్నాం. ఖచ్చితంగా బీసీ సమాజం ఎస్సీ సమాజం చైతన్యవంతమై అక్కడ ఉన్న మతత్వవాదులు కూడా ఖచ్చితంగా సవాల్ విసిరి అక్కడ పూలే, అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టడానికి ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. విగ్రహాలు పెట్టేంత వరకు మేము పోరాటం చేస్తాం. 30 సంవత్సరాలు మీకు కలిసిమెలిసి ఉంటున్నాం. ఇప్పుడు ఎక్కడ లేని విధంగా రాజకీయ స్విచ్ పెడుతున్నారు. దీంట్లో కులాల మధ్యలో ఈ మతాల మధ్యలో స్విచ్లు చేస్తూ దీని వెనక రఘునందన్ రావు గారు ఉన్నారని చెప్పి డైరెక్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏంటి దీన్ని? దీని వెనక రఘునందన్ రావు ఉన్నాడుగా. రఘునందన్ రావే ఉండు. ఇప్పుడు రఘునందన్ రావు లేకపోతే మరి అక్కడికి ఎందుకు పోయిండు? రఘునందన్ రావు కేవలము బీజేపీ పార్టీ తమ స్వార్థ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే ఆడికి పోయి రాత్రి ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టిండు. ఛత్రపతి శివాజీ మన ఉగ్రవాద రాత్రి ఎందుకు పెడతారండి? ఈ దేశంలో శూద్ర రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి, పీశ్వా బ్రాహ్మణులను ఊచకొత్త కోసిన వ్యక్తి, ఆయన విగ్రహం అంటే రాత్రి పెడతారంట. చెప్పండి. కావాలంటే మీ వాళ్ళ విగ్రహాలు పెట్టుకో రాత్రి. ఆయన మా తాత విగ్రహం మేము పొద్దున పెట్టుకుంటాం, లక్షలాది మంది ప్రజల సమూహంలో పెట్టుకుంటాం, మధ్యలో పెట్టుకుంటాం. మీరు ఎవరు రాబోయే నాకు అర్థంగా రాత్రి తీసుకొచ్చి పెడతారు. రాత్రి తీసుకొచ్చి పెడితే నేను కొబ్బరికలు కొడతాను, రాత్రి పోతాడు. అంటే మనకు దీనికి ఏం అర్థం కావాలి? పటంచరు అది ఎంపీ పార్లమెంట్ కాబట్టి, మెదక్ పార్లమెంట్ కూడా అందులో భాగంగా ఆయన వచ్చిండు. ఎందుకు వచ్చిండు? ఇప్పుడు జరిగే ఎన్నికలల్లో ఖచ్చితంగా మా వాళ్ళు గెలవాలని కోణంలో ఆయన వచ్చిండు. ఆయన తెలియని విషయం ఏంటంటే తెల్లాపూర్ చాలా చైతన్యవంతమైన ప్రాంతం. దాదాపు 30 సంవత్సరాల నుంచి బహుజన అడలతో ఉన్న ప్రాంతం అది. ఆ ప్రాంతంలో నువ్వు వచ్చి మత స్విచ్ పెడతా అంటే అలా ఏమన్నా పిచ్చోళ్ళు గారు. ఖచ్చితంగా నీకు, నీ బీజేపీ పార్టీకి, నీ మత పెద్దలు ఖచ్చితంగా తెల్లాపూర్ ప్రజలు బుద్ధి చెప్తారు. ఏదైతే ఇప్పుడు తెల్లాపూర్ చలో అని ఒక పిలుపునిచ్చారు కదా, చేస్తారా మరి? మేము ఏమంటున్నాము, ఆ వ్యక్తుల పైన మహాత్మా జ్యోతిరావు పూలే పైన దాడి చేసిన దుండగులను శిక్షించకపోతే చలో తెల్లాపూర్ అని పిలుపునిస్తున్నాం. శిక్షిస్తే తెల్లాపూర్ విరమించుకుంటాం. శిక్షించలే అనుకో అది ప్రభుత్వాలు చూడాలి ఎట్లుదని. లక్షలాది మంది విద్యార్థులతోని బహుజన ప్రజలతోని ఖచ్చితంగా చలో తెల్లాపూర్ పిలుపునిస్తాం, దాన్ని నిర్వహిస్తాం. అప్పుడు మతతత్వవాదులకు, ఈ యొక్క పెద్ద మనుషులు కదా ఎంపీలు, ఎమ్మెల్యేలకు, వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.